శ్రీకాకుళమే నా లక్ష్యం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. చెస్ క్రీడ ద్వారా మెదడుకు వ్యాయామం లభిస్తుందని, ప్రత్యర్థి ఎత్తును సైతం పసిగట్టి ఆడే ఈ ఆట ద్వారా ముందు చూపు మనకు అలవాటు అవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ భవన్లో శనివారం నుండి జరుగుతున్న ఎంపీ కప్ 2026 చెస్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం ఆదివారం నాడు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. మొదటగా కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎర్రం నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చెస్ క్రీడను ఆడుతున్న క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అభినందనలు తెలియజేశారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. టోర్నీలో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి ప్రశంసా పత్రాన్ని అందించారు. జిల్లాలో ప్రతి క్రీడాకారుడికి ప్రతి క్రీడాంశంలో తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఎర్రన్న క్రీడా ఉత్సవం ప్రారంభించామని, ప్రతి నెల ఒక క్రీడ ద్వారా ప్రతి క్రీడాకారుడి ప్రతిభ చూపడానికి ఒక వేదిక నిర్మించామని అన్నారు. ఆటల ద్వారా ఆరోగ్యం, అభివృద్ది రెండూ చేరువవుతాయని తెలిపారు. కరణం మల్లేశ్వరి లాంటి క్రీడాకారులు పుట్టిన శ్రీకాకుళం నేలలో ప్రతిభకు కొదవలేదని, ప్రోత్సాహం అటు తల్లిదండ్రుల నుండి కూడా మరింత అందాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని పోటీలు నిర్వహిస్తూ ఉంటామని స్పష్టం చేశారు. ఆ చెట్టు ఒక మహావృక్షం లాగా ఎదిగి దాని తాలూకు పళ్ళు కూడా చక్కగా వచ్చే అవకాశం ఉంది. మనం చిన్నప్పుడు వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయకుండా పెద్దవాళ్ళు ఎవరో స్పోర్ట్స్ మెన్ మనం దొరుకుతారు, వాళ్ళ కోసం మనం స్టేడియంలు కడదాం, వాళ్ళ కోసం మనం ఎదిగి అన్ని ఫెసిలిటీస్ ఇద్దామని అంటే టాలెంట్ కింద స్థాయి నుంచి పై వరకు రావడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవకాశం ఉండదు. కాబట్టి మనం రేపు భారతదేశంలో కూడా ఒలింపిక్ స్థాయిలో మనం గ్రాండ్ మాస్టర్స్ తయారు చేయాలి. వీళ్ళు కూడా ఆ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో మంచి ప్లేయర్స్ గా ఎదగాలనంటే ఈ వయసులోనే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఈ వయసులోనే వాళ్ళకి స్పోర్ట్ అలవాటు చేయాలి, ఈ వయసులోనే వాళ్ళకి ఒక ప్యాషనేట్ గా నేను చెస్ ప్లేయర్ అవుతాను, నేను ఏదో ఒకటి సాధిస్తాననే నమ్మకం ఈ వయసులో వాళ్ళకి వచ్చినప్పుడు భవిష్యత్తులో ఎలాంటి కష్టం వచ్చినా సరే దాన్ని అధిగమించేటటువంటి శక్తి, ఆ సంకల్పం వాళ్ళందరికీ ఉంటుంది. కాబట్టి ఈ వయసులోనే టార్గెట్ చేసుకుని వీళ్ళందరికీ కూడా ప్రోత్సహించడానికి ఒక టోర్నమెంట్ పెట్టాం. శ్రీకాకుళం జిల్లా అంటేనే క్రీడలకు ఒక పుట్టినిల్లు లాంటిది. మీ అందరికీ కరణం మల్లేశ్వరి గారు తెలుసా? ఏ టోర్నమెంట్ పెట్టినా సరే పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా అందులో రావడం, పార్టిసిపేట్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. ఇందులో కూడా పార్టిసిపేట్ చేసిన వారికి, ముఖ్యంగా పార్టిసిపేట్ చేసే విధంగా ప్రోత్సహించిన తల్లిదండ్రులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మనందరికీ చాలా బిజీ అయిపోయారు. అందరూ కూడా పనులు చేయాలంటే అవసరమైనవి, అవసరం లేనివి రోజు చూసుకుంటే లక్షల పనులు ఉంటాయి. అలాంటిది సండే నాడు మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా పిల్లల కోసం, వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం, వాళ్ళకి భవిష్యత్తులో చెస్ అనేది ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుందనే ఆలోచనతో మేము పెట్టిన ఈ చిన్న టోర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా చేశారనంటే దానికి ఖచ్చితంగా ఫస్ట్ క్రెడిట్ వీళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా సరే ప్రోత్సహించి వాళ్ళకి తీసుకొని వచ్చి ఎంకరేజ్ చేసి ఎంతసేపు ఇక్కడ కూర్చోబెట్టి ఆడించినందుకు ఆ క్రెడిట్ తల్లిదండ్రులకే చెందుతుందని మళ్ళీ నాకు ఈరోజు ఒక అవకాశం వచ్చింది, నేను కూడా ఎదిగాను, జిల్లా కోసం కృషి చేస్తున్నాను. కానీ జిల్లా పరిపూర్ణంగా అభివృద్ధి చెందాలనంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క పట్టుదల ఉండాలి, పనిచేసే తత్వం రావాలి, అందరూ కూడా తెలివితేటలతో కృషి చేయాలి. ముఖ్యంగా ఇక్కడ పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా విద్య అనేటటువంటి వాళ్ళందరికీ కూడా చేరాలని. లేడీ ఒలింపిక్ మెడల్ సాధించిన మన భారతదేశం తాలూకా గర్వకారణం మన శ్రీకాకుళం జిల్లాలో పుట్టినటువంటి మహిళ. అప్పుడు గుర్తు పెట్టుకోండి, కరణం మల్లేశ్వరి గారు కూడా మన జిల్లాలోనే పుట్టి మన జిల్లాలోనే ఆవిడ ట్రైనింగ్ కూడా ఉంది. ఎన్నో కష్టాలు అనుభవించి ఒక మహిళగా వెయిట్ లిఫ్టింగ్ స్పోర్ట్ కూడా తీసుకొని ఆస్ట్రేలియా సిడ్నీ ఒలింపిక్స్ లో అక్కడ మళ్ళీ ఒలింపిక్ మెడల్ సాధించిందనంటే ఆవిడ ఆ స్థాయిలో అంత కష్టపడి సాధించిందనంటే మీరందరూ కూడా అంత పెద్ద గోల్, గ్రాండ్ మాస్టర్ అవుతారనే గోల్ మీరు పెట్టుకుంటే అది సాధించలేనటువంటి కష్టమైనటువంటి గోల్ ఏమీ కాదు. కానీ ఆ పట్టుదల, ఆ సంకల్పం మీ అందరిలో కూడా ఉండాలి. అండ్ ఐ అప్రిషియేట్ మీరు చూస్ చేసుకున్న స్పోర్ట్ కూడా ఈరోజు చెస్ చూస్ చేసుకున్నారు. చెస్ కూడా కేవలం ఏదో ఉల్లాసం కోసం మానసికంగా ఆడే స్పోర్ట్ కాదు. లైఫ్ ఇస్ లైక్ చెస్ గేమ్ అని అంటారు అందరూ కూడా. మన జీవితంలో ఎదురయ్యేటటువంటి సంఘటనలు కానీ
మన కష్టాలు కానీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ కానీ చెస్ లో మనం ఏ రకంగా ప్లాన్ చేసుకొని ప్రతి మూవ్ అవతల వాడు ఏం చేస్తున్నాడు అనేది మనం ముందుగానే యాంటిసిపేట్ చేసి ఒక 5 మూవ్స్ 6 మూవ్స్ ముందుగానే మనం అనుకొని దానికి కూడా ప్లానింగ్ చేసుకొని ఒక మూవ్ ఆడిన తర్వాత దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో జీవితం కూడా ఒక రకంగా అంతే. ప్రతి సంవత్సరం ఏం చేయాలి అనేది ఒక ప్లానింగ్ మనకు ఉండాలి. మనం అనుకునే విధంగా ఏదైనా జరగకపోతే దానికి తగ్గట్టుగా మళ్ళీ మన ప్లాన్స్ ఎలా మార్చుకొని మనం ముందుకు వెళ్ళాలనేది, తర్వాత ఆ ఫోకస్ కానీ ఆ డెడికేషన్ కానీ అలాంటివన్నీ స్కిల్స్ కూడా ఈ రోజు చెస్ లో మనకి నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మంచి స్పోర్ట్ మీరందరూ కూడా చూస్ చేసుకున్నారు. ఒక రకంగా మీరెందులో గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలి అనే సంకల్పం పెట్టుకోవడం ఒక ఎత్తున అయితే, ప్రతిరోజు కూడా ఈ స్పోర్ట్ ఆడుతున్నప్పుడు మీకు కూడా మెంటల్ ఫిట్నెస్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే జీవితంలో కూడా ఎన్నో సంఘటనలు, ముఖ్యంగా చెస్ లో మనం నేర్చుకునేది ఏంటంటే పేషెన్స్ తో ఒక గేమ్ ఎలా ఆడాలి, ఒక కార్యక్రమం ఎలా చేయాలంటే మనకి చెస్ ఆడితే తెలుస్తుంది. కాబట్టి జీవితంలో కూడా పేషెన్స్ మనం అలవాటు చేసుకున్నప్పుడు ఎన్నో కష్టమైన పరిస్థితుల్లో దాన్ని అధిగమించడానికి ఆ క్వాలిటీ మనలో ఉండేటటువంటి పేషెన్స్ అనే క్వాలిటీ మనకి చాలా ఉపయోగపడుతుంది. నా జీవితంలో కూడా అది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీకు చెప్తున్నాను. చెస్ అనేది కేవలం ఒక స్పోర్ట్ లాగే కాకుండా అందులో నేర్చుకున్న క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి లైఫ్ లో కూడా యూటిలైజ్ చేయడానికి కొంత ప్రయత్నం చేయండి. మీరు అందరూ కూడా మీ